బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. ముషిరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ గారు అక్కడ ఇన్సిడెంట్ నుంచి మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి మేడం. శ్రీనివాస్ గారు ఏంటి అక్కడ ఏం జరిగింది అసలు? కేటీఆర్ గారు తులసి నగర్ లో అంబేర్పేట నియోజకవర్గంలో అక్కడ ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళ ఇండ్లు పోతాయని చెప్పి వాళ్ళంతా ప్రజలు రిక్వెస్ట్ చేస్తే వారి ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే కాళది వెంకటేష్ గారు ఆహ్వానం మేరకు ఇవాళ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం అక్కడికి వెళ్ళి వారికి మద్దతుగా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడ వెళ్ళినా కూడా ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు, అనవసరంగా ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కోసం ఏం లాభం లేకుంటేనే కేసీఆర్ గారు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టిండు, కానీ ఈయన ఏం పైసల కోసం ఇలా మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పి ఇలా మా ఇళ్లను గులగొట్టాలని చూస్తుండు. గతంలో కూడా 28,000 ఇండ్లు మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారికి రిపోర్ట్ ఇస్తే వాళ్ళంతా పేదవాళ్ళు వాళ్ళని ఏం ముట్టని చెప్పి మాకు ఆ రోజు కేసీఆర్ గారు మా జోలికి రాలేదు, మమ్మల్ని ఏం అనలేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా అందరినీ వాళ్ళ నడి రోడ్డు మీద వేయాలనే కుట్ర ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని చెప్పి నిరసనగా ఇవాళ ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి స్వచ్ఛందంగా ఇవాళ కొద్దిగా పోరాటాలు ఇస్తా ఉంటారంటే వారికి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేమందరూ పోతా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ వెన్నులో బనుకుపడుతుంది. ఎక్కడ పోయినా ప్రజలు వారిని వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ గుండాలు, సిటీలో కొంతమంది పైల్వాన్లు, కేసులున్న వాళ్ళందరినీ చేరదీసి దగ్గర పెట్టుకొని ఇవాళ ఏదో కొంత దాడి చేయాలని ఒక ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ అడ్డుకున్నారు కాబట్టి వాళ్ళ దాడులకు భయపడే ప్రశ్నే లేదు. మా వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ మూసి రివర్ ఫ్రంట్ కోసం ఇవాళ ఏదైతే ప్రజల ఇల్లు కూలగొట్టని చెప్పి చూస్తారో ఖచ్చితంగా వాటిని మేము అడ్డుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసి ఇలా ఉద్రిక్తత సిచ్యువేషన్స్ కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము కేటీఆర్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళ భయం స్టార్ట్ అయిందండి. వాళ్ళ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తూ ఉన్నది. రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా, రేపు మున్సిపల్లో ఎన్నికలు వచ్చినా కూడా ఇవాళ ప్రజలు ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా తిరగలేని పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ కొంతమంది కిరాయి గుండాలను పెట్టి మా కేటీఆర్ గారి పర్యటన అడ్డుకునే ఒక ప్రయత్నాన్ని చేయాలని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా అడ్డుకుంటే ఇవాళ పోలీసులు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పోతుంటే కనీసం భద్రత ఇవ్వకుండా ఇవాళ హైదరాబాద్ పోలీసులు ఇవాళ శోధన చేస్తా ఉన్నారు. వాళ్ళకి కనీసం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేలకే రక్షణ ఇవ్వని వాళ్ళు వాళ్ళ సామాన్యులకు ఇవాళ హైదరాబాద్ పోలీసులు ఏం రక్షణ ఇస్తారో ఈ విషయంలో సిపి ఆనంద్ గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఇవాళ కేటీఆర్ గారి పర్యటన అడ్డుకోవాలని చూసారో కార్ల మీద దాడి అని చెప్పి ఆగ